తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో భాగంగా మండల అధ్యక్ష ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల ప్రక్రియను జాతీయ కౌన్సిల్ సభ్యుడు శ్రీ ఎస్ ముని సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ మునికృష్ణయ్య, మండల ఇన్ఛార్జ్ శ్రీ సిద్ధులయ్య, మాజీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి అంకమ్మ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా కంచనపుత్తూరు గ్రామానికి చెందిన దాస్ గురునాథ్ను బుచ్చినాయుడు కండ్రిగ మండల బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు వి పురుషోత్తం, జిల్లా కార్యవర్గ సభ్యుడు పి మునిశేఖర్, వరదయపాలెం మండల అధ్యక్షుడు కె దిలీప్ రాయల్, మాజీ జిల్లా కార్యదర్శి ఎన్ సత్యనారాయణ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ ఆనందనాయుడు, నాయకులు పద్మనాభం తదితరులు, అలాగే మండలానికి చెందిన బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జాతీయ కౌన్సిల్ సభ్యుడు శ్రీ ముని సుబ్రహ్మణ్యం, కొత్తగా ఎన్నికైన గురునాథ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా పోటీ చేస్తుందని, ఎక్కడా వెనకడుగు వేయబోదని ఆయన స్పష్టం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దిగ్విజయంగా మొత్తం అన్ని మండలాల్లో, సత్యవేడులు అన్ని మండలాలు, బిఎన్ కండ్రిగలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు కూడా కైవసం చేసుకొని గతంలో రాక్షస పాలన చేసినటువంటి వైసీపీ పాలనను చమరగీతం పాడుతూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో 72 కోట్ల మంది ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళని వంచిస్తూ, వాళ్ళని ఇంకా అణగదొక్కుతూ, నరేంద్ర మోడీ గారు ఏదైతే వారిని అభివృద్ధి కాంక్షిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును వాళ్ళు వ్యతిరేకించి వారి యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ, వాళ్ళని వంచిస్తూ ఈరోజు ఆ మహిళా బిల్లుని ఓడిపోయే విధంగా 231 మంది పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ పార్టీలు కూడా ఈరోజు బిల్లుని వ్యతిరేకించడం జరిగింది. మహిళా సాధికారిత, మహిళా అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంటే మహిళల యొక్క వినాశము, మహిళల యొక్క అణిచివేతకు ఈరోజు ఇండి కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నదని సిగ్గుచేటుగా భావిస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో కానీ రాబోయేటువంటి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీకి మరియు దానికి మద్దతు ఇస్తున్న పార్టీలకు ఈ మహిళా శక్తి వారి యొక్క శక్తి సామర్థ్యాలని, వారి యొక్క బాధని రుచి చూపించే రోజు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మండలంలో పార్టీని మరొకసారి ఈ సభ్యులుగా ఎన్నికైనటువంటి గురునాథం గారికి, మిగతా సభ్యులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేయడం జరిగింది.